టారిఫ్లు వేశారని అసలు గతంలో తాను గుర్తించిన దేశాలకు కూడా మరి టారిఫ్లు వడ్డించారు ట్రంప్. సో మొత్తం 90 నేషన్స్ ఏంటి ఆల్రెడీ ఒక 50 దేశాలు కాళ్ళబేరానికి రెడీగా ఉన్నాయా? బాబు మాకు బాధ తప్పించండి, భారని తప్పించాలంటే మేము ఏం చేయాలంటే వాళ్ళకి టైం ఇవ్వని పరిస్థితిలో ట్రంప్ ఉన్నారని. అది వాస్తవమా? రెండోది ఏంటి, దీన్ని ఏమనాలి? మొండితనం అనాలా, లేకపోతే మూర్ఖత్వం అనాలా, మరేమన్నా పేరు పెట్టాలా? అంటే ఒకటి ప్రధానంగా అమెరికా ఈజ్ ఏ ప్రాగ్మాటిక్ కంట్రీ. మొదటి నుంచి అమెరికన్ ప్రాగ్మాటిజం అనే మాట మనం వింటాం. దానికి ఎప్పుడు ఏది పనికొస్తే అప్పుడు అదే దాని నీతి. అంతేగాని దానికి ప్రత్యేకంగా వేరే నీతి, ఒక ప్రిన్సిపుల్ అంటూ అమెరికాకి ఏమి లేవు. దానికి ఏది ఎప్పుడు ఉపయోగపడితే అదే దాని నీతి. కాబట్టి ఇంతకాలం పాటు ప్రపంచంలో ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలని ముందుకు తెచ్చిందే అమెరికా దేశం. ప్రపంచీకరణ, సరళీకరణకి వెన్నుపోస అది విధానాలను అన్ని దేశాల మీద రుద్దించింది అమెరికాయే. ఇన్నాళ్ళు దాంతో లాభపడింది అమెరికాయే. WTO లాంటి సంస్థల్లో వాణిజ్య నిబంధనలను కూడా తనకు అనుకూలంగా పెట్టుకుని లాభపడింది అమెరికాయే. గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా అమెరికా ప్రపంచంలో వాణిజ్యం జరిగే క్రమంలో తనకి ఇష్టానుసారంగా రూల్స్ పెట్టుకుని లాభపడింది. ఇవాళ ఆ రూల్స్ తనకు అడ్డం వస్తున్నాయని, నష్టం కలిగిస్తున్నాయని ఆ రూల్స్ మొత్తం మళ్ళీ మార్చాలంటాం. సరే, మార్చాలనేటప్పుడు ఏం చెబుతుంది? ఇన్నాళ్ళు ప్రపంచంలోని దేశాలన్నీ మమ్మల్ని కొల్లగొట్టినాయి, మా ఉద్యోగాలు లాక్కున్నాయి, మా సంపద లాక్కున్నాయి అని చెబుతుంది. ఇది పచ్చాబద్ధం. అమెరికా పెట్టిన రూల్స్ ప్రకారం ఆడిన ఆటలో అమెరికాయే లాభపడింది. అప్పు చేసి పప్పుకుడుగా హాయిగా సాగించుకుంది ఇప్పుడు జీవితాన్ని. ఎవరికి ఇంత అప్పు పుట్టదు ప్రపంచంలో. డాలర్ బలం అమెరికాకు ఉండబట్టే అమెరికాకి ఇంత అప్పు పుడుతుంది. అట్లాంటిది మిగతా దేశాలకు ఎవరికి ఇంత అప్పు పుట్టదు. గత 40-50 సంవత్సరాలుగా ఈ డాలర్ బలాన్ని, డాలర్ అడ్డం పెట్టుకుని ఈ సరళీకృత విధానాలు, ప్రపంచీకరణ పేరుతో ప్రపంచాన్ని విపరీతంగా కొల్లగొట్టి లాభపడింది అమెరికా. కానీ వాళ్ళ రివర్స్ ఏం మాట్లాడతాడు ట్రంప్? ప్రపంచం అంతా ఇన్ని కొల్లగొట్టింది. ఎంత అన్యాయం అంటే అమెరికాకి ఏది లాభం అయితే అదే న్యాయం. ఇంత దుర్మార్గమైనటువంటి విధానాలు చేస్తా ముందుకి. కానీ ఏంటంటే మనం అనుకున్నట్లుగా ట్రంప్ ఇచ్చివాడు కాదేమో అనే సందేహం నాకు ఉంది. అందుకే అంత మాత్రాన మనం అతను విధానాలు తప్పు, అతను అనుసరిస్తున్నది దుర్మార్గమైన విధానాలే అన్నంత మాత్రాన అతను ఏమి సక్సెస్ కావట్లేదు అనుకోవటానికి కూడా తొందరపాటే. ఎందుకంటే 50 దేశాలు మీరు అన్నట్లుగా ఈ రోజు చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అంటే ఏంటి కాదు అమెరికా ఏంటి జీరో టారిఫ్ కంట్రీగా మార్చేయాలనేది ట్రంప్ ఆలోచన అనుకుంటే అదేం సాధ్యం అయ్యేది కాదు కదా వాస్తవిక ధోరణిలో. అంటే ఒక పక్క ఇవాళ యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చిన వార్త ఏంటంటే, యూరోపియన్ యూనియన్ ట్రేడ్ కమిషనర్, ఆయన ఎవరో అనుకుంటా, ఆయన పేరు గుర్తులేదు, ఆయన చెబుతుంది ఏంటంటే 0 టారిఫ్లకి చర్చలు చేయడానికి యూరోపియన్ యూనియన్ అమెరికాతో సిద్ధంగా ఉంది, ఈ వారంలో చర్చలు జరుగుతాయని చెబుతున్నాడు ఆయన. అంటే దాదాపు 28-29 రాష్ట్రాలు దేశాలు అనుకుంటా కదా ఆ యూరోపియన్ యూనియన్ అంటే. అంతే, 28-29 దేశాలు, 30 లోపుగానే దేశాలు. అంటే యూరోపియన్ యూనియన్ నుంచి అఫీషియల్ గా పైకేమో మేము టారిఫ్ వేస్తాం అమెరికా సరుకుల మీద కూడా అని చెబుతున్నారు. కానీ రెండో పక్క నుంచి యూరోపియన్ యూనియన్ అఫీషియల్స్ నుంచి వస్తున్నటువంటి వాయిస్ ఏంటంటే 0 టారిఫ్స్ కి అమెరికాతో చర్చలకి ఈ వారం మేము వెళ్ళబోతున్నాం అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ట్రంప్ ఫెయిల్ అయ్యాడని ఇప్పటికిప్పుడు మనం నిర్ధారణకి రావడం అనవసరం. మాత్రం అమెరికా బయటపడుద్దా, సంక్షోభం పరిష్కారం అవుద్దా, అది వేరే విషయం, అది ఇంకో చర్చ. కానీ ట్రంప్ ఫెయిల్ అయ్యాడు అనుకోవడం పొరపాటు. రెండోది మీకు కనపడుతుంది ఎక్కడంటే, ఇంకోటి చాలా దేశాలు ఇవాళ రాజీ మార్గంలోనే ఉన్నాయి అమెరికాతో అనేది. అందుకే ట్రంప్ అంత భరోసాగా ఉన్నాడు. ట్రంప్ అంత పిచ్చివాడిగా లెక్కేయటం కష్టం. ట్రంప్ అంత తేలిగ్గా కొట్టేయటం కష్టం. కాకపోతే సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా వేరు, అతనికి లాజిక్ ఉంది. అంటే అలా కాదు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న మనిషిని ఇవాళ హ్యాండ్స్ ఆఫ్ ట్రంప్ అంటూ నిన్న అనేక చోట్ల మీరు చూశారు కదా ఆ పరిస్థితి విత్ ఇన్ 100 days. అంటే నిజమే, ప్రజలు బయటకు వస్తున్నారు. నేను కూడా వ్యతిరేకమే, ట్రంప్ విధానాలకి నేను వ్యతిరేకమే. ఆ మాటకు వస్తే అమెరికా విధానాలకి, అమెరికా దోపిడీకి నేను కూడా వ్యతిరేకమే. ప్రపంచానంతా కొల్లగొట్టి లాభపడింది. ఇవాళేమో నన్ను అందరూ నష్టపరిచారనే పేరుతో మళ్ళీ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు గ్యాలరీకి. రివర్స్ గేర్ లో విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది. ఇదంతా నాటకం. అది అమెరికా ఏంటంటే తను కావాల్సింది తనకు జరిగితేనే అది మంచిది, లేకపోతే బెదిరింపులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎంతకాలం సాగుతాయి అనేదే ప్రశ్న. దరిదాపుగా ముగిసిపోయింది ఆ యుగం. కానీ ఏంటంటే ట్రంప్ ఆఖరిలో దింపుడు కళ్ళెం ఆశ అంటారు కదా, అందుకే చెబుతున్నాడు పేషెంట్ చాలా సీరియస్ గా ఉన్నాడు, ఇప్పుడు ఆపరేషన్ చేయక మందులు ఇవ్వక ఏం చేస్తాను నేను, పేషెంట్ పరిస్థితి బాగాలేదు కదా, చేశాను ఈ ఆపరేషన్ అంటున్నాడు. బాగుందని చెబుతున్నాడు. కానీ ఆపరేషన్ చేసి బెడ్ మీద పండుకున్న తీసుకొచ్చి ఐసీయూలో మాత్రాన పేషెంట్ కోలుకుంటాడని గ్యారంటీ లేదు. అమెరికా చాలా కాంప్లెక్స్ ప్రపంచంలో బతుకుతుంది. 36 లక్షల కోట్ల డాలర్ల అప్పు, విపరీతమైన సమస్యల్లో. ఈ రోజుకి నిన్న వచ్చిన వార్తల ప్రకారం జపాను అమెరికా ట్రెజరీ బాండ్లు అమ్మేస్తుందని, అంటే అమెరికా డాలర్లని వదిలించుకుంటుంది. అమెరికా డాలర్లను కనుక జపాన్ కూడా వదిలించుకుంటే అది వన్ ఆఫ్ ది లీడింగ్ కంట్రీస్. సో సంజయ్ గారు, అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ప్రస్తుతం ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో